అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దివెల మీదకి వెళ్ళి చూడమ్మ మకర రాశి వాళ్ళ జాతకం చూడు. కొత్త సంవత్సరం కొత్త ఉగాది రోజు ఉగాది దినం ఎలా ఉంది మకర రాశి వాళ్ళ పేరు మీద చూడు. అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలి, నమ్ముకున్న పనిలో మంచిగా రావాలి. మకర రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే మకర రాశి వాళ్ళ పేరు మీద కానీ ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ ఆలోచన ఆవేదన, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎవరితో ఎట్లా ఉండాలో ఏ పని ఎట్లా చేయాలో ఆలోచించుకొని పనిచేస్తారు. ఆలోచన లేనిది ఏ పని మాత్రం చేయరు. తెలివితేటలు పెద్దగా ఉన్నాయి. ఎవరితో ఏ పని చేసినా కూడా ఒకరి మాట వీళ్ళు అందుకుంటారు కానీ తను చెప్పిన మాట వినరు. తనకు దోచిన పని అనుకున్న పని చేసుకుంటూ పోతారు. చెప్పిన పని మాత్రం అసలు చేయరు. వీళ్ళకు లోకుల దృష్టి కూడా లోకుల కన్ను కూడా చాలా ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కూడా వీడు మాటల్లో విషయన్నాడు, తెలివితేటల్లో బాగుంటాడు, ప్రతి ఒక్క విషయంలో ముందుకుంటాడు, 10 మందిలో పేరు గౌరవం సంపాదించుకుంటాడన్న చెడు దృష్టి చాలా ఉంటుంది. కొంత జాగ్రత్తగా పాటిస్తే ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ శుభాలు ఉంటాయి. లోకం దృష్టి వల్ల సమస్యలు, లోకం దృష్టి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటారు. అయినా కానీ ధైర్యంతో పోరాడతారు. కానీ స్త్రీల జాతకంలో వస్తే సంతాన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఇంకా ముందుకు వెళ్దామనుకున్న పనిలో కానీ కొంచెం శాంతంగా జాగ్రత్తగా పడితే ఏ ప్రాబ్లం రాదు. దీనివల్ల ఇంకా ముందుకు కూడా చేసే విధానంలో నమ్ముకున్న విధానంలో సుఖశాంతితో పిల్ల పాపలతో ఓపిక పట్టి చాలా ఎంత కష్టం వచ్చినా కూడా ఇల్లు కాదనకుండా ముందుకు చేస్తారు. ఇంకా చేసే పనిలో కూడా అనుకున్న పనిలో కూడా భాగ్యాలు ఉంటాయి. కానీ దీనివల్ల లోక ప్రవేశం వల్ల లోకుల దృష్టి వల్ల సమస్యలు చిక్కులు ఎదురొస్తూనే ఉంటాయి. దీనివల్ల కొంత మీరు జాగ్రత్త ఉంటే ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే మన తెలుగు కొత్త పంచాంగం నుంచి కొత్త సంవత్సరం హిందూ సంప్రదాయం ప్రకారంగా ఈ ఉగాది నుంచి మీకు శుభాలు ఉన్నాయి. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, విద్య మీద నడుస్తున్న వాళ్ళు, ఇంకా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వ్యాపారం పెడుతామనుకున్న వాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేదు, ఎలాంటి చిక్కులు రావు, ఎలాంటి సమస్యలు ముందుకు రావు. ఇక ముందుకు అనుకున్నది నమ్ముకున్నది కూడా అది వాస్తవంగా జరుగుతుంది. ఖచ్చితంగా పైకి వస్తుంది. ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ప్రతి ఒక్క పని కూడా కలిసొచ్చే పని, చేసే పని శుభంగా చేయాలి. శాంతంతో చేస్తే శుభం జరుగుతుంది. ప్రతి ఒక్క పనిలో కానీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మీరు ఓపిక పట్టే పని చేసుకోండి. అందులో శుభాలు జరుగుతాయి. ఇంట్లో మీరు స్థలం మార్చిన వాళ్ళు కొత్త స్థలంలో అడుగుపెట్ట అంటే ఒక కిరాయికి కానీ ఒక వేరే ఇల్లుకు వచ్చిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు ఇంట్లో దీపంతో పూజించి నమస్కారం చేసి ఇంట్లో నిశ్చితంగా ఉండండి. ఏ చుక్కులు ఉన్నా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అమ్మవారి సంబరం అమ్మవారి పూజలు చేసి అమ్మవారి మీద భారం వేసుకొని ఎవరి మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ మతాన్ని పూజించుకొని ఇంట్లో ఉండండి. ముందుకు జయం ఉంటుంది. కుంభరాశి వల్ల జాతకం సూచకమ్మ ఎలాగుంది ఉగాది రోజు ఉగాది దినం ఉంది. కుంభరాశి వల్ల పేరు మీద చూడు. అనుకున్న పనులు నమ్ముకున్న పనుల్లో భాగ్యం రావాలి, చేసే పనిలో శుభాలు రావాలి. కుంభరాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా చేసే పనిలో నమ్ముకున్న పనిలో కుండలుగా సంపాదిస్తారు. కానీ సంపాదించినది దొంగల పాలు దొరల పాలు అవుతాయి. కానీ 10 మందికి 10 రూపాయలు సాయం చేద్దాం అనుకుంటారు కానీ టైంకి మాత్రం వీళ్ళకు ఇవ్వరు. దానివల్ల వీళ్ళు ఒకరికి సాయం చేయడానికి కూడా వెనక అడుగు వేస్తారు. కానీ కళ లక్ష్మి కళ అందరికీ చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు గౌరవించి మాట్లాడతారు.
కానీ గొప్ప ఆలోచన ఉన్నది వీళ్ళకు. కానీ ఈ ఉగాది నుంచి వీళ్ళు ధనం సంపాదించిన పెద్దగా లాభం ఉంది, ఇంకా అనుకున్న పనిలో కూడా శుభం జరుగుతుంది. కానీ ఆవేశాలు, నిదానాలు, చేసే పనుల్లో కోపాలు చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ గౌరవం ఇస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇంకా ఆరోగ్య విషయంలో కూడా కొంత వీళ్ళు కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు, కొన్ని లేనిపోని చెక్కులు కూడా ఎదుర్కొంటారు. ఇంకా ముందుకు చేద్దామన్న పనిలో కూడా పురుషులకు కొంత ప్రాబ్లం వస్తాయి. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకం చూస్తే చేసే పనిలో కూడా అనుకున్న పనిలో కూడా శుభంగా ఉంది. ఏ సంపాదన ఇచ్చిన కుండల్లో నీళ్లు ఎట్లా చల్లగా ఉంటుందో వీళ్ళ సంసారంలో, సంతాన విషయంలో, పిల్ల పాపాలతో, ఉద్యోగంతో, ఇంకా చదువుకుంటున్న వాళ్ళతో, ఇంకా పెద్దగా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా, పెళ్ళైన వాళ్ళకు కూడా అది శుభంగా మీకు తక్కుతుంది. ఇంకా ముందుకు కూడా మీరు చేద్దామన్న పని, అనుకున్న పని ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు భాగ్యరేఖ దొరుకుతుంది. దీనివల్ల మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పనిలో మీకు శుభం జరుగుతుంది. దీని మీద ఉన్న గ్రహాలు, ఉన్న చిక్కులు కూడా వెళ్ళిపోయాయి. ఇక ముందుకు మీరు చేద్దామన్న పని కూడా అది వాస్తవంగా జరుగుతుంది, చేతికి తక్కుతుంది. కానీ శాంతంగా ఉంటే అది మీకు మోక్షకాల. అత్యావేశపడితే పని మాత్రం కాదు. శాంతంతో పని చేసుకోపోండి, మీకు శుభం జరుగుతుంది. దీనివల్ల ప్రాబ్లం లేదు. ఉన్న గండాల్లో మీరు బయటపడ్డారు. ఇప్పుడు ముందుకు వెళ్ళే పని, అనుకున్న పని కూడా ఖచ్చితంగా మీకు పాస్ జరుగుతుంది. చిన్నవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా పాటించుకుంటే ప్రతి ఒక్క పనిలో మీకు శుభం జరుగుతుంది. కొత్త సంవత్సరం మీనరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది చూడు. మీనరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది? కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం బాగు రావాలి, అనుకున్న పనులు శుభాలు ఉండాలి. కానీ బరాబరు మీనరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కొత్త సంవత్సరం, కొత్త రోజు, కొత్త దినం ఉంది. తమ చేసే పనిలో, అనుకున్న పనిలో ఆలోచన, ఏ పని చేసినా కానీ ఆవేదన, ఎక్కడ పోయినా కానీ ఇబ్బందులు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు, ఏ పని చేసినా కానీ అడ్డంకులు, ఎక్కడ పోయినా కానీ అవమానాలు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు. చిన్న పని మొదలుపెట్టుకున్నా కూడా పెద్ద పని దాకా ప్రాబ్లమ్స్ ఎదురొస్తూనే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క పనిలో కూడా, అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కొంచెం జాగ్రత్తగా, శాంతంగా పాటిస్తే ప్రతి ఒక్క పనిలో మంచిగా ఉంటుంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు లాస్ట్ రాశి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా, ఇంకా స్త్రీల నుంచి పురుషుల దాకా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దాకా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి మీద అంత మంచిగా లేదు, అంత మరీ చెడు ఏమీ లేదు, అది సరి సమానంగా నడుస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు అడుగు పెట్టుతున్నారు ఉగాది లోపల, జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ లేనిపోని కొన్ని గండాలు కూడా ఉంటాయి, కొన్ని అపనిందలు కూడా వస్తాయి, మంచితనంలో ఉన్న పేరు కూడా అవమానపరచాలను కూడా వస్తాయి. మీరు కాబట్టి మీరు చేయరు, మీరు కాబట్టి మీ దగ్గర రాదు, మీ మీద అనుకోకుండా ఇవి ఎదురు వస్తూనే ఉంటాయి. కొంచెం మీరు జాగ్రత్తగా పాటించుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా గెలుపు జరుగుతారు. కానీ పురుషులకు ఒక 15 సంవత్సరాల నుంచి ఒక 40 సంవత్సరాల వరకు ఒక 3 గండాలు ఉన్నాయి రాసి ఉన్న వాళ్ళకు. డబ్బు నష్టం ఉన్నా రావచ్చు, లేకుంటే వాహనం మీద ప్రమాదం కావచ్చు, లేకుంటే లోకుల వల్ల సమస్యలు కూడా రావచ్చు, పోలీస్ స్టేషన్, కోర్టు కచేరీ కేసు కూడా రావచ్చు. ఇలా కాబట్టి ఈ వయసులో ఉన్న వాళ్ళు కొంచెం పురుషులు జాగ్రత్త ఉంటే ఈ గండాల్లో బయటపడతారు. కానీ స్త్రీ విషయంలో వస్తే కానీ పిల్ల పాపాలతో, కుటుంబ విషయాలతో, మరో బాధ్యతలతో మోస్తారు. కానీ 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు, లోపట ఉన్నవాళ్ళు చదువు మీద, విద్య మీద కొంచెం జాగ్రత్తలుగా నడవాలి. కానీ 20 సంవత్సరాలుగా పైగా పెళ్ళి అయిన వాళ్ళకు మాత్రం చాలా బాగుంది. కుటుంబంలో, భార్యాభర్తల్లో, సంసార విషయంలో, సంతానం కలిగిన వాళ్ళకు లక్ష్మీ కళ ఉంది వీళ్ళకు. కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళకు కానీ బరాబర్ అమ్మవారి గుడి దగ్గర వెళ్ళి అమ్మవారికి పూజించుకొని వస్తే అది ఇంకా భాగ్యం అవుతుంది మీకు. కానీ ఇంతవరకు మీ చెక్కులు, మీ గ్రహాలు కూడా వెళ్ళిపోయాయి. ఇంకా ముందుకు చేద్దామన్న ప్రయత్నము, నమ్ముకున్న ప్రయత్నం కూడా మీ చేతికి తగ్గుతుంది. మీరు ఎంత నిదానం చేసుకుంటే అది అంతా మీకు భాగ్యం అవుతుంది. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చేస్తున్న పని కూడా ఎంత నిశ్చితంగా, శాంతంగా చేసుకుంటే
అది అంత ముందుకు మీకు భాగ్యం జరుగుతుంది. ఒక మంచి భవిష్యత్, మంచి పేరు, గౌరవం కూడా వస్తుంది. మీరు కాదనుకున్న పని మీ చేయి దగ్గరికి వస్తుంది. మీకు ముందుకు రాజకీయ యోగం కూడా ఉంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి భవిష్యత్, మంచి నడిచే అవకాశం కూడా ఉంది. ఇంకా సినీ తారల్లో ఉన్న వాళ్ళకు, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏ ప్రాబ్లమ్స్లో కూడా ఈ ఉగాది నుంచి తమరికి అన్ని ఘడియలు మంచిగా ఉన్నాయి. కొంచెం లోకుల దృష్టి వల్ల కొన్ని సమస్యలు ఎదురుపడతారు. ఇది కూడా మీరు జాగ్రత్త నిశ్చితంగా పాటిస్తే మీకు ఏ సమస్య, ఏ చుక్క మీ మీద రాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుడికి పూజించుకొని మీరు ఇంటికి వెళ్ళి బయటికి పోయేటప్పుడు దేవునికి నమస్కారం చేసి ఆ దేవుడిని బొట్టు పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. ఆ దేవుడికి ప్రార్థన చేసి మీరు వెళ్ళండి. ఆ దేవుడికి నమస్కారం చేసి మీరు బయటికి అడుగు వేయండి. మీ పనులు శివాలు జరుగుతాయి. ఏం పర్లేదు. ఇంటి ముంగట ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళకు దాన ధర్మం చేయండి. ఈ రాశి ఉన్న వాళ్ళకు కలిసి వస్తుంది. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంకా డబ్బు విషయంలో, చేసే విధానంలో ఫలాలు మార్చిన అది అన్నింటిలో కలిసి వస్తాయి. ప్రతి ఒక్క జాగ్రత్త ఉంటే మంచిది. ఏం పర్లేదు. ఈ కొత్త సంవత్సరం మాత్రం ఈ రాశి మాత్రం చాలా బాగుంది. కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది అందరికీ. నమస్కారం.